నమస్తే వెల్కమ్ టు మే టీవీ తెలుగు న్యూస్ ముందుగా హెడ్లైన్స్ మధ్యవర్తిత్వాన్ని భారత్ ఎన్నిటికీ అంగీకరించింది ట్రంప్ తో మోదీ కెనడాలోని ఆల్బెర్టాలో జరుగుతున్న G7 దేశాల సదస్సు డీప్ ఫేక్ పై ఆందోళన వ్యక్తం చేసిన ప్రధాని మోదీ ఖమేనీపై ప్రస్తుతానికి చర్యలుందనున్న ట్రంప్ ఇరాన్ బేషరతుగా లొంగిపోవాలని డిమాండ్ సెటిల్మెంట్లకు అడ్డాగా పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్ చంద్రబాబుకు భయం పుట్టాలి కార్యకర్తలకు చెవిరెడ్డి వాయిస్ మెసేజ్ ఢిల్లీకి పయనమవుతున్న రేవంత్ రెడ్డి 2 రోజుల పాటు ఢిల్లీలో బిజీగా గడపనున్న సీఎం యుద్ధ భయాలు నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు ఇటీవలే భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలను తానే ఆపానని 2 దేశాల మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందం తన ఘనతే అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే చెప్పుకుంటున్న విషయం తెలిసిందే. ట్రంప్ ప్రకటనపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ట్రంప్ ప్రకటనపై మోదీ మౌనం వీడాలని ఆయన వ్యాఖ్యలపై స్పష్టతనివ్వాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాక్ తో కాల్పుల విరమణ ఒప్పందంలో అమెరికా పాత్రపై ప్రధాని తొలిసారి స్పందించారు. మధ్యవర్తిత్వాన్ని భారత్ ఎన్నటికీ అంగీకరించదని స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం కెనడా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. G7 దేశాల శిఖరాగ్ర సదస్సు కోసం అక్కడికి వెళ్లారు. ఈ సందర్భంగా సదస్సులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో మోదీ సమావేశం కావాల్సింది. అయితే ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఉన్నపలంగా ట్రంప్ కెనడా నుంచి అమెరికా వెళ్లిపోయారు. దీంతో ప్రధాని మోదీ ట్రంప్ తో ఫోన్ లో మాట్లాడారు. భారత్ పాక్ మధ్య ఒప్పందం విషయంలో అమెరికా ప్రమేయం లేదని ట్రంప్ తో ప్రధాని తేల్చి చెప్పారు. ఈ విషయాన్ని కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ వెల్లడించారు. దాదాపు 35 నిమిషాల పాటు ఇద్దరు ఫోన్ లో సంభాషించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఆపరేషన్ సింధూర్ వివరాలను ట్రంప్ కు మోదీ వివరించినట్లు తెలిపారు. 2 దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి మిలిటరీ స్థాయి చర్చలు జరిగాయన్నారు. ఇతరుల మధ్యవర్తిత్వాన్ని భారత్ ఎన్నటికీ అంగీకరించబోదనే విషయాన్ని అమెరికా అధ్యక్షుడికి మోదీ స్పష్టంగా చెప్పినట్లు మిశ్రీ వివరించారు. డీప్ ఫేక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. AI జనరేట్ కంటెంట్ పై వాటర్ మార్కింగ్ లేదా క్లియర్ డిక్లరేషన్ ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. కెనడాలోని ఆల్బెర్టాలో జరుగుతున్న G7 దేశాల సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన డీప్ ఫేక్ కాంటెంట్ పై ఆందోళన వ్యక్తం చేశారు. AI ఆధారిత సమస్యలను తగ్గించాలని ఆయన సూచించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్నోవేషన్ విషయంలో తలెత్తుతున్న సమస్యలను పరిష్కరించేందుకు గ్లోబల్ గవర్నెన్స్ అవసరమని ప్రధాని మోదీ వెల్లడించారు. ప్రస్తుతం AI యుగం నడుస్తుందని టెక్నాలజీతో అవసరమైన వ్యవస్థను సురక్షితంగా ఉంచాల్సిన అవసరం ఉందన్నారు. AI అనేది ఎనర్జీ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వ్యవస్థగా మారిందని, టెక్నాలజీ ఆధారిత సమాజాన్ని నిర్మించాలంటే రెన్యూవబుల్ ఎనర్జీ అవసరమన్నారు. సరసమైన నమ్మదగిన స్థిరమైన వ్యవస్థలను తీర్చిదిద్దడమే భారతదేశ ప్రాముఖ్యతని మోదీ పేర్కొన్నారు. టెక్నాలజీ వల్ల ప్రజలకు లబ్ధి జరిగితేనే అప్పుడు దాన్ని విలువైనదిగా భావిస్తామని, ఇలాంటి అంశాల్లో ఏ దేశాన్ని కూడా వెనక్కి నెట్టాల్సిన అవసరం లేదన్నారు. భారత్ తన టెక్నాలజీని ప్రజాస్వామ్య పరం చేసిందని, దాంతో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసిందని, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా సాధారణ ప్రజల్ని బలోపేతం చేసినట్లు చెప్పారు. సమగ్రమైన, సామర్థ్యవంతమైన, బాధ్యతాయుతమైన AI అవసరమని పేర్కొన్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఎక్కడ దాక్కున్నారో తమకు ఖచ్చితంగా తెలుసని, ఆయన సులభమైన లక్ష్యం అయినప్పటికీ ప్రస్తుతానికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్ పేజీలో సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ మేరకు ఆయన తన సొంత సోషల్ మీడియా ట్రూత్ లో పోస్ట్ చేశారు. పౌరులు లేదా అమెరికా సైనికులపై క్షిపణులతో దాడులు చేయవద్దని, తమ సహనం నశిస్తుందని ఆయన హెచ్చరించారు. ఇరాన్ బేషరతుగా లొంగిపోవాలని కూడా ట్రంప్ డిమాండ్ చేశారు. ఇరాన్ వద్ద మంచి స్కై ట్రాక్టర్లు, రక్షణ పరికరాలు ఉన్నప్పటికీ వాటిని అమెరికా తయారు చేసిన వాటితో పోల్చలేమని, ఇరాన్ గగనతలంపై ఇప్పుడు తమకు పూర్తి నియంత్రణ ఉందని మరో పోస్ట్ లో ట్రంప్ తెలిపారు. అంతకుముందు కెనడియన్ రాకీస్ లో జరుగుతున్న గ్రూప్ ఆఫ్ 7 G7 సదస్సు నుంచి ట్రంప్ ఆగమేఘాలపై వాషింగ్టన్ కు తిరిగి వచ్చారు. అయితే ఇజ్రాయెల్ ఇరాన్ వివాదంతో తన నిష్క్రమణకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఆ రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ కోసమే తాను వాషింగ్టన్ కు వెళ్తున్నానని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ తప్పుగా చెప్పారని ట్రంప్ విమర్శించారు. తన పర్యటన ఉద్దేశం అంతకంటే చాలా పెద్దదని, త్వరలో వివరాలు వెల్లడిస్తామని అన్నారు. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య శుక్రవారం ప్రారంభమైన ఘర్షణలు మంగళవారం నాటికి 5వ రోజుకు చేరుకున్నాయి. ఇరాన్ అణు కార్యక్రమాన్ని నిర్వీర్యం చేయడమే లక్ష్యమని ఇజ్రాయెల్ ప్రకటించడంతో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. అభివృద్ధితో పాటు సంక్షేమానికి కూడా ప్రాధాన్యతనిస్తున్నాం. కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదని ప్రచారం చేశారు. అది తప్పుడు ప్రచారమని నిరూపించా. 3 ఎకరాల వరకు ఉన్న రైతులకు నిధులు జమ చేసిన ప్రభుత్వం ఎకరానికి 6,000 చొప్పున మొత్తం 1,551.89 కోట్లు విడుదల. దీని ద్వారా 10.45 లక్షల మంది అన్నదాతలకు చేకూరిన ప్రయోజనం. మిగిలిన రైతులందరికీ రైతు భరోసా నిధులు జమ చేయనున్న ప్రభుత్వమని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు. ఈ రోజు చాలా పెద్ద ఎత్తున విద్యుత్ శాఖ సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు ఈ రోజు కొన్ని ప్రారంభోత్సవం చేసుకున్నాం, కొన్ని భూమి పూజ కార్యక్రమాలు చేసుకున్నాం. చెన్నాపూర్ కొత్తపల్లి గోరి మండలానికి సంబంధించి 1,40,00,000 రూపాయలతో 33/11 kV సబ్ స్టేషన్ ప్రారంభోత్సవం చేసుకున్నాం. అట్లాగే నూతనంగా మరో 3 సబ్ స్టేషన్లు మంజూర్ నగర్, ధర్మారావుపేట, నవాబ్పేట సంబంధించినటువంటి 3 మండలాలు భూపాల్పల్లి, గన్పూర్, ములుగు, చిట్యాల మండలాలకు సంబంధించి మరొక 7,30,00,000 రూపాయలతో సబ్ స్టేషన్ శాంక్షన్ చేసుకుని ఈరోజు భూమి పూజ కార్యక్రమం చేసుకున్నాం. ఈ ప్రాంతానికి అవసరమైనటువంటి విద్యుత్ అవసరమైనటువంటి ఎన్ని సబ్ స్టేషన్లైనా అవసరం మేరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పడం కోసమే నేను ఈ లెక్కలు చెప్తా ఉన్నా. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కరెంటు ఉండదని చెప్పి అనేక రకాలుగా ప్రచారం చేశారు. కానీ కొన్ని లెక్కలు తప్పనిసరిగా ప్రజలకి ఇలా ప్రచారం చేసే వాళ్ళకి తెలియాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి 1-2 లెక్కలు కూడా నేను ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలకి ఇటువంటి తప్పుడు ప్రచారంతో బతకాలని చూసేటువంటి రాజకీయ నాయకులకు కూడా ఈ సమాచారం చేరాలని ఇక్కడ చెప్పదలుచుకున్నాను. 2023 మార్చి నెలలో ఈ రాష్ట్రంలో పీక్ డిమాండ్ 15,000 మెగావాట్లుంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2025 మార్చి నెలలో 17,162 మెగావాట్లకు సంబంధించిన పీక్ డిమాండ్ వస్తే కూడా, అంటే దాదాపు గతంలో వాడకం కంటే 2,000 మెగావాట్ అధికంగా ఈ రాష్ట్రంలో కరెంటు వాడితే కూడా 1 నిమిషం కరెంటు పోకుండా రాష్ట్ర వ్యాప్తంగా 24 గంటలు కరెంటు ఇచ్చినటువంటి ఘనమైన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి. మరి ఈ లెక్కలు ఏదో గాలికి చెప్పే కాదు. అంతరాయం లేని విద్యుత్ అందిస్తాం, ఇది కాంగ్రెస్ ప్రభుత్వ అంకిత భావం. రేవంత్ సర్కార్ కృషి బీఆర్ఎస్ కు మింగుడు పడడం లేదు. అప్పుడు అధికార దుర్వినియోగం, ఇప్పుడు కేసుల వణుకు. 9 రోజుల్లో 9,000 కోట్లు, 3.70 లక్షల మందికి రైతు భరోసా సొమ్ములు జమ చేశామని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఈ రోజు చెన్నాపూర్ లో దాదాపు 1,40,00,000 రూపాయలతో మీ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకుని, మరి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారి చేతుల మీదుగా ఈ రోజు మనం అందరం కూడా దాన్ని విద్యుత్తునిచ్చే కార్యక్రమం చేశాం. కొత్తగా ఇక్కడ విద్యుత్ ఉప కేంద్రాలు కావాలని సంవత్సర కాలం నుంచి మీ ఎమ్మెల్యే గారు గండ్ర సత్యనారాయణ గారు మంజూర్ నగరే గాని, ధర్మారావుపేట గాని, నవాబ్పేటకు సంబంధించి కొత్త విద్యుత్ ఉప కేంద్రాలు కావాలని అనేక సందర్భాల్లో మాతో పాటు ఇప్పుడు విద్యుత్ శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న బట్టి విక్రమార్క గారికి అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని మరి ప్రధానంగా విద్యుత్తుకు అంతరాయం కలగొద్దు. ఎప్పుడైనా లోడు పెరిగినప్పుడు ఆ లోడుకు సంబంధించి అక్కడ ఉప కేంద్రం మెరుగ్గా ఉంటే వినియోగదారులకు ఇబ్బంది లేకుండా ఉంటదని ఆలోచన చేసి ఈ 3 విద్యుత్ కేంద్రాలను కూడా ఈ రోజు ఇప్పుడే
ఇక్కడే శంకుస్థాపన చేసుకున్నాం. దాని పరంగా దాదాపు 8 కోట్ల రూపాయలతో ఈ రోజు ఈ నూతన 33/11 విద్యుత్ ఉప కేంద్రాల శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. మనం ఈ రోజు వినియోగదారులకి వారికి సంబంధించిన అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఆ రోజు మేము కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా కార్యకర్త, నాయకుడు, సోదరుడు ఇంటింటికి వెళ్లి మీరు ఒక్కసారి అవకాశం ఇవ్వండి, కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక్కసారి మరి మాకు అవకాశం ఇవ్వమని కోరితే ప్రతిపక్షాలకు సంబంధించి ఏమన్నారు? కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదు చూడు అన్నారు. ఇప్పుడు సంవత్సర కాలం నుంచి ఈ రోజు విద్యుత్తుకు అంతరాయం కలగకుండా నిరంతరం 24 గంటలు ఇచ్చిన కరెంట్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా ప్రభుత్వానిది, మా మిత్రులది. దానికి తోడేం చేసినాం? 6 గ్యారంటీలో భాగంగా 200 యూనిట్లు ఇస్తామని చెప్పినాం. ఈ రోజు ఈ జిల్లాకు సంబంధించి నేను మాట్లాడుతా ఉన్నా. మొత్తం రాష్ట్ర స్థాయిలోనే 50 లక్షల పై చిలుకు మందికి 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తే ఈ రోజు మన చిన్న భూపాల్పల్లి జిల్లాలో 40 కాంగ్రెస్ హయాంలో పోలీస్ స్టేషన్లు సెటిల్మెంట్లకు అడ్డాగా మారాయి. తన భూమిని కాంగ్రెస్ నేత కబ్జా చేశాడని ఫిర్యాదు చేస్తే ఉల్టా బీఆర్ఎస్ పార్టీ నేత మాజీ ఎంపీటీసీ కుంటయ్య పైన కేసు బనాయించి వేధించడంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. సివిల్ మ్యాటర్లు దూరే పోలీసులు సెటిల్మెంట్లు అరాచకాలు చేయడం సమాజానికి ఎంత మాత్రం మంచిది కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన కేటీఆర్ కాంగ్రెస్ నాయకులు ఏం చెప్తే అది చేయడాన్ని డ్యూటీగా భావించి పోలీసులు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. కుంటయ్య చావుకు కారణమైన పోలీసులపై చర్యలు తీసుకునే వరకు న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఎవరిని వదిలిపెట్టమన్నారు. తాము అధికారంలో ఉన్న 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ నేతలు ఎవరు కూడా ఇంత చిల్లర లెక్కి పనులు చేయలేదన్నారు. మొన్న ఏసీపీ విచారణ జరుగుతున్నప్పుడు తన కోసం హైదరాబాద్ దాకా వచ్చి ధైర్యం చెప్పిన కుంటయ్య అదే రోజు రాత్రి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసి మనసు కక్క వికలమైందన్నారు. కేటీఆర్ రాజకీయ నాయకులంటే అందరూ ఏదేదో ఊహించుకుంటారన్న కేటీఆర్ బయటికి గంభీరంగా కనపడ్డా లోపల దుఃఖాన్ని దాచుకుని ఓవైపు ప్రజల కోసం పనిచేస్తూ మరోవైపు కుటుంబాన్ని కాపాడుకునే క్రమంలో తీవ్ర ఒత్తిడికి గురవుతారన్నారు. తన భూమిని కాంగ్రెస్ నేత కబ్జా చేయడం, పోలీసులు కూడా ఆయనకే వత్తాసు పలకడంతో కుంటయ్య ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. విషయం తెలిసిన వెంటనే పార్టీ నేతలను పంపి ఆయనను కాపాడుకునేందుకు సాయశక్తులా ప్రయత్నించినా సాధ్యం కాలేదన్నారు. పార్టీలో నిబద్ధత కల నాయకుడు, నిఖార్సైన గులాబీ సైనికుడు కుంటయ్య. 2 పిల్లల చదువులు, వారి పెళ్లిళ్లు, ఇతర సమస్యలు అన్నిటికీ తనదే బాధ్యత అన్నారు. కేటీఆర్ కుంటయ్య కుటుంబానికి పార్టీ పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కుంటయ్యకి జరిగింది రేపు మరొకరికి జరగొచ్చని కేటీఆర్ ఈ అరాచకాలను ప్రభుత్వం అదుపు చేయాలన్నారు. ఈ ఆపద సమయంలో కుంటయ్య కుటుంబానికి మనోధైర్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకున్నారు. పెద్ద కర్మ జరిగేదాకా పార్టీ జిల్లా నాయకత్వమే అన్ని పనులు దగ్గరుండి చూసుకుంటుందన్నారు. కుంటయ్య ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని కేటీఆర్ ప్రార్థించారు. ఇవాళ పోలీస్ స్టేషన్లు సెటిల్మెంట్ల అడ్డాలుగా మారిపోయింది. పోలీసులు అదే విధంగా ఇతర అధికారులు ఒకటే పని పెట్టుకున్నారు. కాంగ్రెస్ నాయకులు ఏం చెప్తే అది చేయాలా అన్నట్టుగా విచ్చలవిడితనం ప్రదర్శిస్తా ఉన్నారు. ఇది మంచిది కాదు. రాజకీయాల్లో గెలుస్తాము, ఓడతాం. మేము కూడా 10 ఏళ్ల అధికారంలో ఉన్నాం. కానీ గింత లేకి పనులు, గింత చిల్లర పనులు ఎన్నడూ కూడా చేయలేదు. ఇకనైనా ఇలాంటివి కాకుండా, ముఖ్యంగా ఎక్కడైనా కంప్లైంట్ వస్తే కుంటయ్య గారు కంప్లైంట్ చేసినారు, నాకు రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా నేను సతాయిస్తున్నారు. ఉల్టా ఆయన మీద కేసు బనాయించింది. అంటే ఈ రకమైన వేధింపులు, ఈ రకమైన సివిల్ మ్యాటర్లో కూడా పోలీసులు దూరడము, సెటిల్మెంట్లకు ప్రయత్నం చేయడము, ఈ రకంగా అరాచకం చేయడము ఇది ఎంత మాత్రం మంచిది కాదు. నేను ఏ ఒక్కరి మీద నేను విమర్శ చేస్తలేను. ఇది ఈ రోజు కుంటయ్య గారికి జరిగింది, రేపు ఇంకోరికి జరగవచ్చు. కాబట్టి ఇది మంచిది కాదు. దయచేసి కంట్రోల్ చేసే ప్రయత్నం చేయాలని చెప్పి కూడా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా. కానీ ఆ కుటుంబానికి మాత్రం ఇవాళ ఇంతకంటే ఎక్కువ రాజకీయం నేను మాట్లాడను. ఆ కుటుంబానికి పూర్తి స్థాయిలో మేము అండగా ఉంటాం. ఆ కుటుంబాన్ని కాపాడుకుంటాం. ఆ కుటుంబానికి పూర్తిగా మరి మనోధైర్యాన్ని ఆ భగవంతుడు ఈ ఆపత్ సమయంలో ప్రసాదించాలని కోరుకుంటూ అన్ని కార్యక్రమాలు పూర్తయ్యేదాకా మా మొత్తం పార్టీ అంతా కూడా వారి వెంబడ ఉంటది. పెద్ద కర్మ జరిగేదాకా కూడా మొత్తం ఉండి మేమే చూసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తూ, కేసీఆర్ పాలనలో ఏటా నాట్లకు మధ్య రైతు బంధు పడేదని, కానీ కాంగ్రెస్ సర్కారుకు ఓట్లకు మధ్య రైతు భరోసా గుర్తుకు వస్తుందని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఎద్దేవా చేశారు. నాడు కష్టాల్లో ఉన్న రైతాంగానికి అండగా నిలిచేందుకు రైతు బంధు వేస్తే నేడు రైతు భరోసాను సాకుగా చూపుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ స్టంట్లు చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో రైతు రుణమాఫీ కాక, రైతు భరోసా అందక, ధాన్యం కొనేవారు లేక అన్నదాతల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల కోసమే సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా పేరిట సరికొత్త నాటకానికి తెరతీశారని విమర్శించారు. బజారు భాష మాట్లాడుతూ తెలంగాణ పరువు తీస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో గ్రామాలన్నీ నిర్వీర్యం అయ్యాయని, కానీ సీఎం మంత్రులు ఏదో
ఉద్ధరించామంటూ గొప్పలు కొడుతున్నారని విమర్శించారు. కేసీఆర్ పెట్టిన సర్పంచుల బిల్లులతో తమకు సంబంధం లేదని ముఖ్యమంత్రి మాట్లాడటం హాస్యాస్పదమని పెద్ది సుదర్శన్ రెడ్డి మండిపడ్డారు. బిల్లులతో సంబంధం లేకుంటే మరి కేసీఆర్ తెచ్చిన తెలంగాణతో ఆయన కట్టిన సచివాలయంతో ఏం సంబంధం ఉందని నిలదీశారు. ఈ ఏడు ధాన్యం కొనేవారు లేకపోవడంతో రైతులు అరిగోస పడ్డారని, వానాకాలం మొదలైన కళ్ళాల్లో ధాన్యం పెట్టి కాంటాల కోసం ఎదురు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న రైతు వేదికలు పనికే రావని చెప్పిళ్ళు, కానీ నిన్న రైతు వేదికల్లో నిన్న కార్యక్రమం నిర్వహించిళ్ళు. అంటే వారు మాట్లాడినటువంటి మాటకి జరిగేటువంటి పనికి ఏమాత్రం పొంతన లేదు. ముఖ్యంగా మిత్రులారా, మీ ద్వారా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా 25,000 రూపాయలు ప్రతి ఎకరాకు బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ. స్థానిక సంస్థల ఎన్నికల స్టంటులో భాగంగా ఇవాళ రైతు భరోసా అని చెప్పి తెరలేపిళ్ళు. రైతులందరూ కూడా ఇది స్పష్టంగా అర్థమైంది, అర్థం చేసుకోవాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఎకరాకి 25,000 రూపాయలు ఊళ్ళో కాంగ్రెస్ పార్టీోడు స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో పోటీ చేసేటోడు ఎకరాకి 25,000 రూపాయలు ఇచ్చేదాకా వాళ్ళ ప్రభుత్వం నుంచి రైతు ఖాతాలో పడేదాకా వాళ్ళను ఊళ్ళకు రానివద్దని పొలిమేరలనే వాళ్ళని తిప్పి పంపాలని చెప్పి మేము ముఖ్యంగా రైతులకు విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉన్నది. ఇటీవల కాలంలో మా నాయకుల మీద, కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద రేవంత్ రెడ్డి యొక్క ప్రవర్తన ఎట్లుందంటే ఒక సైకోను మరిపించే విధంగా ఉన్నది. ఆయన ఒక సైకో పాలన చేస్తూ ఉన్నాడు. అతను పాలన ప్రభుత్వ ఫోకస్ అంతా కూడా మా పార్టీని ఎట్లా బదనం చేయాలి, ఎట్లా తప్పుడు కేసులు పెట్టాలి, ఎట్లా దుష్ప్రచారం చేయాలి, ఎట్లా రోజు బ్యానర్ ఐటమ్ కవరేజ్ తీసుకోవాలనేటువంటి తప్ప ఎక్కడ కూడా ప్రజల యొక్క సమస్యల మీద దృష్టి లేదు. ఇలా గ్రామాలన్నీ వల్లకాడైపోయినాయి. ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు గ్రామాల్లో పర్యటిస్తారు? ఏ ముఖం పెట్టుకొని వాళ్ళు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోయి ఓట్లు అడుగుతారు? ఏ ఒక్క హామీ నెరవేర్చిల్లని చెప్పి రేవంత్ రెడ్డి ఏ ముఖం పెట్టుకొని ఇలా గ్రామాల్లో వాళ్ళ స్థానిక సంస్థల వాళ్ళ అభ్యర్థులను గెలిపించాలని చెప్పి ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది? అన్ని మోసాలే చేసిళ్ళు, ఏ ఒక్కటి కూడా ఇప్పటివరకు నిజం కాలేదు. కాబట్టి అన్ని రకాల మోసాలు అనుభవించినటువంటి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మేము మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గ్రామాలకు స్థానిక సంస్థల ఓట్ల కోసం వచ్చే అధికార పార్టీ ఎమ్మెల్యేలను, మంత్రులను ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో హామీల ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ బృందం మరో కీలక నేతను అరెస్టు చేసింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న ఆయన తన సన్నిహితుడు వెంకటేష్ నాయుడుతో కలిసి బెంగళూరు నుండి కొలంబోకు వెళ్లే ప్రయత్నంలో ఉండగా విమానాశ్రయ పోలీసులు చెవిరెడ్డిని అడ్డుకున్నారు. చెవిరెడ్డిపై పోలీసులు ఇదివరకే లుకౌట్ నోటీసులు జారీ చేసి ఉండటంతో విమానాశ్రయ ఇమిగ్రేషన్ అధికారులు ఆయనను నిలువరించి ఏపీ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఏపీ నుంచి సిట్ బృందం బెంగళూరుకు వెళ్లి నిన్న రాత్రి వారిద్దరిని అరెస్ట్ చేసింది. వీరి అరెస్టుతో లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన నిందితుల సంఖ్య 9కి చేరింది. అరెస్టు చేసిన 2 నిందితులను ఈ రోజు సాయంత్రం విజయవాడ కోర్టులో సిట్ అధికారులు ప్రవేశపెట్టనున్నారు. కాగా లిక్కర్ స్కామ్ కేసులో కీలక నిందితుడైన రాజు కసిరెడ్డి నుంచి మద్యం ముడుపులు డబ్బు పెద్ద ఎత్తున చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి చేరిందని, ఆ డబ్బు గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు చేరవేశారని సిట్ అధికారుల విచారణలో గుర్తించారు. ఈ కేసులో చెవిరెడ్డి వద్ద పనిచేసిన గన్మ్యాన్, అతని అనుచరులను సిట్ అధికారులు ఇటీవల విచారణ చేయడంతో అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు బెంగళూరు నుంచి శ్రీలంక వెళ్లే ప్రయత్నం చేశాడని అనుమానిస్తున్నారు. లిక్కర్ స్కామ్ కేసులో మొదటిసారి వైసీపీకి చెందిన కీలక నేతను, పైగా వైఎస్ జగన్ కు సన్నిహితుడైన వ్యక్తిని అరెస్ట్ చేయడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఏపీలో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. బెంగళూరు నుంచి శ్రీలంకకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకుని సిట్ అధికారులకు సమాచారం అందించారు. అనంతరం నిన్న రాత్రి ఆయన్ను అరెస్ట్ చేసి విజయవాడకు తరలించారు. ఈ అరెస్ట్ నేపథ్యంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పార్టీ కార్యకర్తలు
నేతలు నాయకులకు ఒక వాయిస్ మెసేజ్ ను పంపించారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు అందరికీ తెలుసని, వైసీపీ అధినేత వెంట నడిచే వారిపై కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తుందని ఆరోపించారు. ఎన్ని కేసులు పెట్టినా తట్టుకుని నిలబడతాను, మీ అందరి ఆశీస్సులు నాకున్నాయని చెప్పారు. పార్టీ కార్యక్రమాలు ఇప్పుడు ఊపందుకున్నాయి, తాను బయటకు వచ్చాక మళ్లీ మాట్లాడతానని, తాను తన కుటుంబ సభ్యులు జగన్ కు సైనికులమని, ప్రతి ఒక్కరూ వెనకడుగు వేయకుండా పార్టీ కార్యక్రమాలలో పాల్గొనాలని చెవిరెడ్డి కోరారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి దేశ రాజధాని ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. ఈ రాత్రి ఆయన హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరనున్నారు. ఈ పర్యటన 2 రోజుల పాటు కొనసాగనుంది. పర్యటనలో భాగంగా ఆయన పలు కీలక సమావేశాల్లో పాల్గొంటారని తెలుస్తోంది. ఇంగ్లాండ్ మాజీ ప్రధానమంత్రి టోనీ బ్లేయర్ తో రేపు రేవంత్ సమావేశం కానున్నారు. ఈ భేటీలో ప్రధానంగా రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంపై చర్చించనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. టోనీ బ్లేయర్ ప్రస్తుతం టోనీ బ్లేయర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ చేంజ్ అనే అంతర్జాతీయ సంస్థ నడుపుతున్నారు. ఈ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో అభివృద్ధి కార్యక్రమాలు పాలు పంచుకుంటుంది. ఈ నేపథ్యంలో టీబీఐ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి అందగల సహకారం, పెట్టుబడుల అవకాశాలపై రేవంత్ రెడ్డి చర్చలు జరిపే వీలుంది. ఈ ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలతో కూడా సమావేశం అవుతారని తెలుస్తోంది. పార్టీలో ఇంకా భర్తీ కాకుండా పెండింగ్ లో ఉన్న పదవులు, నామినేటెడ్ పోస్టుల భర్తీ వంటి కీలకమైన సంస్థాగత అంశాలపై కాంగ్రెస్ అధిష్టానంతో ఆయన చర్చించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వీటితో పాటు పలువురు కేంద్ర మంత్రులను కూడా కలిసి రాష్ట్రానికి సంబంధించిన వివిధ అభివృద్ధి అంశాలపై వినతి పత్రాలు సమర్పించి చర్చించే వీలుందని సమాచారం. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి గత ఏడాదిన్నర కాలంలో పలుమార్లు ఢిల్లీలో పర్యటించారు. ఆయా సందర్భాల్లో పార్టీ పెద్దలతోనూ కేంద్ర మంత్రులతోనూ సమావేశమై రాష్ట్ర ప్రయోజనాలు, పార్టీ వ్యవహారాలపై చర్చలు జరుపుతూ వచ్చారు. ఈ ప్రస్తుత పర్యటన కూడా రాష్ట్రానికి, పార్టీకి సంబంధించిన కీలక అంశాలపై జరగనుండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది. జగన్ ప్రత్యేకమైన కుట్ర కోణంలోనే పర్యటనలు పెట్టుకుంటున్నారు. నేటి సత్తెనపల్లి పర్యటన కూడా అందులో భాగమే. నాగమల్లేశ్వరరావు వైసీపీ గెలుస్తుందని బెట్టింగ్ కు పాల్పడి ఓడిపోయి ఆ డబ్బులు కట్టలేక గత ఏడాది జూన్ 9వ తేదీన ఆత్మహత్య చేసుకున్నాడు. అంటే అతను చనిపోయి ఏడాది దాటింది. అతని చావుకు కారణం కూడా జగన్ రెడ్డి. నాగమల్లేశ్వరరావు చనిపోయాక ఆ బెట్టింగ్ డబ్బులు కొంతమేర అతని తండ్రి చెల్లించాడు. ఇందులో టీడీపీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడింది ఎక్కడా, టీడీపీ ప్రభుత్వం వేధించింది ఎక్కడా అని ప్రశ్నించారు. వాళ్ళ సత్తెనపల్లి పర్యటన అనేది మనం చూస్తే ఇది చాలా, ఆయనకి నటనలో ఏదైనా అవార్డు ఉంటే ఆస్కార్ మించిన అవార్డు ఇవ్వాలి ఆయనకి. ఎందుకంటే సత్తెనపల్లి పర్యటన దేనికోసం, ఎందుకోసం అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఎందుకంటే నాగమల్లేశ్వరరావు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో రెంటపాళ్ల గ్రామానికి ఉప సర్పంచ్. రెంటపాళ్ల గ్రామం తెలుగుదేశం పార్టీకి బలమైన గ్రామం అది. మరి ఆ గ్రామంలో ఆ రోజున్న వైకాపా పార్టీ తరఫున ఉప సర్పంచ్ గా ఉన్న వ్యక్తి, ఆయన ఆత్మహత్య కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఎన్నికల సందర్భంగా తాడేపల్లి ప్యాలెస్ నుండి నాయకులకి అందరికి మెసేజ్లు పంపించి తిరిగి మనం అధికారంలోకి వస్తున్నాం అని చెప్పి అసత్యాలు చెప్పి ప్రోత్సహించి బెట్టింగులు కాయించటం మూలాన ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఆయన కోట్లాది రూపాయలు డబ్బులు పోగొట్టుకున్నాడు అనేది జగమెరిగిన సత్యం. మరి అటువంటి వ్యక్తి మరి డబ్బులు కేవలం జగన్మోహన్ రెడ్డి యొక్క ప్యాలెస్ నుండి జరిగిన ప్రచారం వల్ల బెట్టింగ్ లో పాల్గొని ఉన్న ఆస్తిని కోల్పోతే దిక్కుచోచక ఆత్మహత్యానికి పాల్పడితే ప్రభుత్వానికి ఏంటి సంబంధం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నాకు గుర్తున్నంత వరకు నాగమల్లేశ్వరరావు అనే వ్యక్తి చనిపోయింది జూన్ 9వ తారీఖున. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేశారు? జూన్ 12 అనుకుంటా. అంటే ఆయన ఆత్మహత్య చేసుకునేదానికి అసలు ప్రభుత్వమే లేదు, ప్రమాణ స్వీకారమే చేయనప్పుడు అసలు ప్రభుత్వ వేధింపులు అనే ప్రశ్న ఎక్కడ వస్తుంది? నాకు చాలా ఆశ్చర్యం కలిగించేది అదే. అసలు ప్రభుత్వమే మా ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయకముందు ఆయన వీటి మీద కోట్లాది రూపాయల బెట్టింగ్ లో పాల్గొని ఏ దిక్కు తోచక చనిపోతే ఆత్మహత్య చేసుకుంటే ప్రభుత్వానికి ఏం సంబంధం? అసలు ప్రభుత్వమే ఇంకా ఏర్పాటు కాల, ఫలితాలు వచ్చినాయి. ఏ పార్టీకి, తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీకి మెజార్టీకి వచ్చిందనేది స్పష్టం అవుతా ఉంది. 12వ తారీఖున నాకు గుర్తున్నంత వరకు ప్రమాణ స్వీకారం చేసింది. నాకు తెలిసి ఈయన చనిపోయింది ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత. అసలు ప్రభుత్వం ఏర్పడక ముందే ప్రభుత్వ వేధింపులు అని చెప్పి దానికి ఒక బ్యానర్ పెట్టి ఆయన ఇవాళ ఒక రాజకీయానికి శవయాత్రకి తెరదీశాడు. నిజంగా నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నాడంటే దానికి తొలి ముద్దాయి జగన్మోహన్ రెడ్డి. నిజంగానే ఆయన ప్రోత్సహించకుండా, ఆయన పార్టీ ప్రోత్సహించకుండా ఉంటే బెట్టింగ్
హైదరాబాద్ నగరంలోని బేగంపేట విమానాశ్రయంలో బుధవారం ఉదయం కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. విమానాశ్రయంలో బాంబు పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఈమెయిల్ ద్వారా వచ్చిన సందేశం కలకలం రేపింది. ఈ సమాచారం అందుకున్న వెంటనే నగర పోలీసులు, విమానాశ్రయ భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు హుటాహుటిన విమానాశ్రయానికి చేరుకున్నాయి. ఎయిర్పోర్టు ప్రాంగణమంతా క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ప్రతి మూలను గాలించినప్పటికీ ఎటువంటి పేలుడు పదార్థాలు గాని, అనుమానాస్పద వస్తువులు గాని లభ్యం కాలేదు. గంటల తరబడి విస్తృతంగా సోదాలు చేసిన అనంతరం విమానాశ్రయంలో ఎలాంటి బాంబు లేదని అధికారులు నిర్ధారించారు. దీంతో అటు పోలీసులు, ఇటు విమానాశ్రయ సిబ్బందితో పాటు ప్రయాణికులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఎవరో ఆకతాయి కావాలనే బెదిరింపు ఈమెయిల్ పంపి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈమెయిల్ పంపిన వ్యక్తిని గుర్తించేందుకు దర్యాప్తు ప్రారంభించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ఘటనతో విమానాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగలేదని సమాచారం. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల పరిణామాలు సూచీలపై తీవ్ర ఒత్తిడిని చూపాయి. ముఖ్యంగా ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు మరింత దట్టంగా కమ్ముకుంటున్నాయన్న సంకేతాలు మదుపరుల సెంటిమెంట్ ను దెబ్బతీశాయి. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరువచ్చినాయి. బయలు మార్కెట్లను కుదిపేశాయి. టెహ్రాన్ ను తక్షణమే ఖాళీ చేయాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తమ పౌరులకు సూచించినట్లు వచ్చిన వార్తలు ఈ ఆందోళనలను మరింత తీవ్రతరం చేశాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఘర్షణ ప్రాంతీయ యుద్ధంగా మారవచ్చన్న ఆందోళనలు విస్తృతంగా వ్యాపించాయి. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరగడం కూడా సూచీల పతనానికి దోహదపడింది. బీఎస్ఈ సెన్సెక్స్ ఉదయం 81,869 పాయింట్ల వద్ద స్వల్ప లాభాలతో ప్రారంభమైనప్పటికీ ఆ సానుకూలత ఎక్కువసేపు నిలవలేదు. కొద్దిసేపటికే నష్టాల్లోకి జారుకున్న సూచీ రోజంతా అదే బాటలో పయనించింది. ఇంట్రాడేలో 81,427 పాయింట్ల కనిష్ట స్థాయిని తాకిన సెన్సెక్స్ చివరికి 212 పాయింట్ల నష్టంతో 81,583 వద్ద స్థిరపడింది. మరోవైపు నేషనల్ స్టాక్ నిఫ్టీ కూడా 93 పాయింట్లు కోల్పోయి 24,853 వద్ద ముగిసింది. డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ 86.24 గా ఉంది. సెన్సెక్స్ 30 సూచీలో ఎటర్నల్, సన్ ఫార్మా, టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు ప్రధానంగా నష్టపోయిన వాటిలో ఉన్నాయి. టెక్ మహీంద్రా, ఏషియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్, మారుతి సుజుకి, టీసీఎస్ పేర్లు లాభాలను ఆర్జించాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్ కు $74.28 వద్ద కొనసాగుతుండగా బంగారం ధర ఒక ఔన్స్ కు $3,405 వద్ద ట్రేడ్ అవుతుంది. ఆసీస్ విధ్వంసకర ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ టీ20 క్రికెట్ లో మరోసారి తన బ్యాటింగ్ పవర్ చూపించాడు. ప్రస్తుతం అమెరికాలో జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్ 2025 సీజన్ లో వాషింగ్టన్ ఫ్రీడమ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న మాక్స్వెల్ లాస్ ఏంజల్స్ నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్ లో అజయ్ శతకం బాది పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఒక ల్యాండ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో మాక్స్వెల్ భారీ షాట్లతో ప్రత్యర్థి జట్టు బౌలర్లను ఊచకోత కోశాడు. కేవలం 49 బంతుల్లోనే 2 4లు, 13 సిక్సర్లతో అజేయంగా 106 పరుగులు బాదాడు. ఈ ఇన్నింగ్స్ లో అతని స్ట్రైక్ రేట్ 216.33గా నమోదు కావడం విశేషం. ఈ అద్భుత ఇన్నింగ్స్ తో మాక్సీ టీ20 క్రికెట్ లో తన 8వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. దీంతో టీ20లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ, ఆస్ట్రేలియా ఆటగాళ్లు డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్, ఇంగ్లాండ్ స్టార్ జోస్ బట్లర్, ఆస్ట్రేలియాకి చెందిన మైకేల్ క్లింగర్ల సరసన సంయుక్తంగా 4వ స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ 463 మ్యాచ్ల్లో 22 సెంచరీలతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం, దక్షిణాఫ్రికా ఆటగాడు రిలీ రోసౌ, భారత స్టార్ విరాట్ కోహ్లీ తర్వాత స్థానాల్లో ఉన్నారు. ఈ సెంచరీతో మాక్స్వెల్ మరో అరుదైన ఘనతను కూడా సాధించాడు. టీ20 క్రికెట్ చరిత్రలో 10,500కు పైగా పరుగులు, 170కి పైగా వికెట్లు, 5కు పైగా సెంచరీలు నమోదు చేసిన తొలి ఆటగాడిగా ప్రపంచ రికార్డు సృష్టించాడు. మాక్స్వెల్ ఇప్పటి వరకు టీ20లో 10,500 పరుగులు పూర్తి చేయడంతో పాటు 178 వికెట్లు కూడా పడగొట్టాడు. ఇక గతేడాది స్టీవ్ స్మిత్ నాయకత్వంలో వాషింగ్టన్ ఫ్రీడమ్ జట్టు ఎమ్మెల్సీ టైటిల్ గెలవగా ఈ సీజన్ లో మాక్స్వెల్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. మధ్యవర్తిత్వాన్ని భారత్ ఎన్నిటికి అంగీకరించింది. ట్రంప్ తో మోదీ. కెనడాలోని ఆల్బెర్టాలో జరుగుతున్న G7 దేశాల సదస్సు. డీప్ ఫేక్ పై ఆందోళన వ్యక్తం చేసిన ప్రధాని మోదీ. ఖమేనీపై ప్రస్తుతానికి చర్యలుందకున్న ట్రంప్.
కూడా లొంగిపోవాలని డిమాండ్. సెటిల్మెంట్లకు అడ్డంగా పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్. చంద్రబాబుకు భయం పుట్టాలి, కార్యకర్తలకు చెవిరెడ్డి వాయిస్ మెసేజ్. ఢిల్లీకి పయనమవుతున్న రేవంత్ రెడ్డి 2 రోజుల పాటు ఢిల్లీలో బిజీగా గడపనున్న సీఎం. యుద్ధ భయాలు, నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లో. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.